నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరు పట్టణానికి మంచి పేరుతో పాటు గుర్తింపును తీసుకురావాలి. గోవాలో జరిగిన జాతీయ స్థాయి భరతనాట్య పోటీలో బహుమతులు పొందిన పిండి సుహర్షిని ప్రజ్ఞలను సత్కరించి అభినందించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా పూర్తి స్థాయిలో టీడీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదు. గూడూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 సంవత్సరాల కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. మొక్కలు నాటడమే కాదు వాటి పరిరక్షణ చూడాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేణిగుంటలో మొక్కలు నాటి మాట్లాడిన కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. పేద విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించి వారికి ఉచిత విద్యను అందిస్తాం. గూడూరు 2వ పట్టణంలోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాలలో పేద విద్యార్థులకు టాలెంట్ టెస్టులు నిర్వహించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి భరతనాట్య పోటీలలో పిండి సుహర్షిని ప్రజ్ఞ మొదటి 2వ బహుమతులను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వారిని సాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వాటంబేడి శివకుమార్, బలిజ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా పూర్తి స్థాయిలో టీడీపీ ప్రభుత్వం అమలు చేయలేదని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వెల్లడించారు. పట్టణంలో జరిగిన వెన్నుపోటుకు 2 సంవత్సరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం వెన్నుపోటుకు 2 సంవత్సరాల కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి మరియు నాయకులు టీడీపీ మేనిఫెస్టో పత్రాలను దగ్ధం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ 2 సంవత్సరాల ముందు అమలు చేయలేని హామీలను ఇచ్చి ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని, ఒక కొత్త పింఛను కూడా మంజూరు చేయలేదని, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నగదు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని గుర్తు చేశారు. విద్యార్థులకు సక్రమంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని, లక్షలాది ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మభ్యపెట్టారని తెలియజేశారు. 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతోంది. ఎలక్షన్ ముందు 6 సూపర్ 6 అనే వాగ్దానాలు బ్రహ్మాండంగా ఓదరగొట్టారు. మేము అలవిగానట్టు చేసేస్తున్నామన్నారు. మా వాళ్ళు చెప్పినట్టుగా ఒక్క పథకం కూడా త్రికరణ శుద్ధితో చేసిన అవకాశమే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా మోసం చేస్తారని అందరికీ తెలుసు. అయినా ఆయన పదే ప్రమాణాలు చేస్తూ, హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, ఒక ఆస్తి అగ్రిమెంట్, ఎవరికైనా ఆస్తి మనం ఇవ్వడానికి అమ్మడానికి వచ్చినా వాళ్ళకి ఓనర్షిప్ ఇచ్చిన అగ్రిమెంట్ పథకం లాగా ఒకటి సృష్టించారు. మాటలు చెల్లుబాటు కాల అగ్రిమెంట్ పథకాలతో మరి దౌర్జన్యంతో చేసేస్తాంలే అనుకొని మాయ మాటలు చెప్పి అంతకు 10 రెట్లు ఇస్తామని వాగ్దానాలు చేశారు 2 సంవత్సరాల్లో. ఏ వాగ్దానం కూడా ఏ విషయం ఎత్తుకున్నా అవి ఎన్నో మిగతా విషయాలు బాగున్నాయి. ఆయన చెప్పినటువంటి 6 వాగ్దానాలు, ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటైనా నిర్వర్తించారా? ఆడబిడ్డల్ని, పసిబిడ్డల్ని 18 ఏళ్ళకే వాళ్ళకి 1500 రూపాయలు వేస్తానని చెప్పారు. ఇంతకుముందు మా వాళ్ళు చెప్పారు. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తాన్నారు. ఏమైంది ఆ పథకం? మీ నోటి ద్వారానే వచ్చిన వాగ్దానం కదా. మరి అదే రకంగా మహిళలకి, అదే వృద్ధాపైన వాళ్ళందరికీ కూడా 65 ఏళ్ళు
శ్రామికులకైతే 60 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నారు. ఒక్కరికైనా కొత్త పెన్షన్ ఇచ్చారా? కొత్త పెన్షన్ రావాలంటే అంతకుముందు తీసుకుంటున్న వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు తీసుకునే వాళ్ళు ఎవరో ఒకరు చనిపోతే తప్ప కొత్త పెన్షన్ ఇచ్చే వాతావరణం లేదు. విద్యార్థిని నిలువెత్తున మోసం చేసేసాడు. నేను వస్తే ఉద్యోగాలన్నీ ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడారు. ఈ రకంగా చెప్పుకోకపోతే ఈ రోజంతా చెప్పుకోవచ్చు మనం. కాబట్టి 2 సంవత్సరాలు మరి ఒక రకంగా జనాలకంతా అశుభమైన డేట్ ఈరోజు. 2 సంవత్సర కాలం పూర్తిగా ఏమీ లేకుండా మాయమాటలు చెప్పి కాలం గడిపేశారు. ఇకనైనా కళ్ళు తెరవండి. మీకు పుట్టదాఖలు చేస్తే గత 2 సంవత్సరాల్లో పెన్షన్ 4,000 అయితే చేశారు, కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో పెన్షన్ బెనిఫిషరీస్కి ఎన్ని పెన్షన్లు ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఒక ఉదాహరణ, అది సంక్షేమ కార్యక్రమాల్లో ఈ ఒక పెన్షన్ విషయమే మేము ముందుగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ప్రతి 6 నెలలకి కొత్త పెన్షన్లు ఇచ్చేటటువంటి సందర్భం ఉండింది. ఈరోజు ఆ సందర్భం లేకుండా పోయిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకనైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ని, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని, మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీల్ని నెరవేర్చాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా పూర్తిగా ఆపివేయడం జరిగింది. దీనివల్ల పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా విద్యారంగంలో మొత్తం ఏ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయక ఈరోజు పిల్లలు ఇంజనీరింగ్ కాలేజీల్లో, పీజీ కాలేజీల్లో చదువుకుంటున్న వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ రాక మొత్తం ఫీజులు పే చేయిందే వాళ్ళకి హాల్ టికెట్లు కానీ ఇప్పుడు మార్క్ లిస్టులు కానీ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ విధంగా విద్యా వైద్య రంగాలు పూర్తిగా ఇబ్బందులు గురైన చేసినారు. ఈ అన్నింటినీ ఈ హామీలన్నింటినీ నెరవేర్చినందున గతంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మ్యానుఫ్యాక్చర్లకు ఇస్తే అది భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా చూసి ప్రతి ఒక్కటి కూడా ఏ రోజు మీ ఇంటికి వస్తుందో కూడా చెప్పి ఆ రోజు అందించే కార్యక్రమం చేపట్టాడు. ఈరోజు తీసుకుంటే ఏ కార్యక్రమం లేదు. ప్రజలకు మంచి చేసే ఒక్క కార్యక్రమం జరగడం లేదు. ప్రజలకు లబ్ధి కూడా ఓన్లీ కూటమి ప్రభుత్వానికి దోచుకో తట్టే ఉంది తప్ప మరి ఎటువంటి సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో జరగడం లేదు. ముఖ్యంగా సూపర్ 6 పథకాలు తీసుకుంటే ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తా అన్నారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు. మీ ఏవి కూడా చేయట్లేదు. ప్రశ్నిస్తే వైసీపీ నాయకుల మీద కేసులు. ముఖ్యంగా ఫ్రీ బస్సు ఇచ్చారు. ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత ఎంతమంది దాంట్లో ఎక్కగలుగుతున్నారు? 16 సర్వీసెస్ ఉన్నాయి. ఆ 16 సర్వీసెస్లో 6 సర్వీసెస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దాంట్లో స్త్రీలు ఏమన్నా సరిగ్గా వెళ్తున్నారా? అసలు సీట్లే ఉండవన్నమాట. అసలు సరే బస్సులు పెంచారా? బస్సులు పెంచలేదు. అది సూపర్ ఫ్లాప్. నెక్స్ట్ ఇక్కడ వచ్చి నిరుద్యోగ భృతి అన్నారు, అది ఫ్లాప్. సిలిండర్లు అన్నారు. ఎంతమందికి? ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రతి ఇంటికి మీరు 6 సిలిండర్లు ఇవ్వాలి. ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? ఒక్కరికైనా ఒక సిలిండర్ ఎవరికో పడి ఉంటుంది, అది ఎవరికో తెలియదు. అంటే మీరు ఇచ్చిన హామీల్లో సూపర్ 6లో 100% పూర్తి చేయాల్సి ఉంటే 10%, 20% కూడా పూర్తి చేయకుండా ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ ఎంతో కీలకమని, పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేణిగుంట సమీపంలో తుడా ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేణిగుంట సమీపంలో తుడా ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ ఎంతో కీలకమని, పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరమని తెలియజేశారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా టుడా పరిధిలో మనము సూరపకాశంలో ప్లాంటేషన్ యాక్టివిటీ టేకప్ చేయడం జరిగింది. టుడా చైర్మన్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ చిల్డ్రన్, ఎన్సీసీ పిల్లలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులందరి సమక్షంలో ఈ ప్లాంటేషన్ టేకప్ చేయడం జరిగింది. ఉదయాన్నే కూడా ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కూడా అమరావతిలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ప్లాంటేషన్, మరీ ముఖ్యంగా స్పెసిఫిక్ థీమ్ ఏంటంటే ఈరోజు ఏదైతే ఎల్ నీనో ఈ సంవత్సరం మనకి విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు గడిచిన 3-4 సంవత్సరాలతో పోల్చుకుంటే యావరేజ్ టెంపరేచర్ మన 2-3 డిగ్రీలు అధికంగా ఈ సంవత్సరం మనం గమనించాము. దానిని బీట్ చేయడానికి ఈసారి ఒక వినూత్నంగా మన రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ,
మరియు అటవీ పర్యావరణ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో విత్తనాలన్నింటినీ కూడా ఒక పెల్లెట్స్ రూపంలో, అంటే దాని చుట్టూ ద్రవజీవామృతాలు కలిపి విత్తనాలన్నింటినీ కూడా చల్లటాన్ని ప్రయోగాత్మకంగా ఈరోజు మొదలుపెట్టాము. ఉదయాన్నే కూడా జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నగరవనంలో కూడా యాక్టివిటీని టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్లాంటేషన్ని మనము ఈరోజు టేకప్ చేస్తున్నాము. సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా మనము వర్షాలు పడక ముందుకే సుమారుగా మనము 2 లక్షల పైచిలుకు మొక్కల్ని నాటే ప్లాన్లో కూడా ఉన్నాము. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్క జిల్లాలో 40% గ్రీన్ కవర్ ఉండాలనేది ఆదేశం. మన జిల్లా నేను ఒక 10 రోజుల ముందు కూడా అన్ని స్కూల్స్కి సంబంధించిన హెడ్ మాస్టర్స్ని డిఈఓని కూడా పిలిచి మాట్లాడినాము. టుడా నుంచి సుమారుగా 50,000 చెట్లు జిల్లా మొత్తం కూడా నాటే విధంగా కూడా చర్య తీసుకునే విధంగా కూడా అధికారులతో కూడా మాట్లాడాము. సో కాబట్టి అదొక ప్రక్రియ స్టార్ట్ అయింది. అదే కాకుండా ఈరోజు కొన్ని సుమారుగా ఒక 2,000 నుంచి 3,000 చెట్లు ఈరోజు నాటే విధంగా కూడా ఈ ఎన్వైరన్మెంట్ డే రోజు కూడా నాటాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా సూచన ఇచ్చాము. అదేవిధంగా యూత్ అందరూ కూడా ఈరోజు చెప్పేది ఏంటంటే, ఈరోజు భారతదేశం డెవలప్ అవ్వాలంటే యూత్కు ఉన్నటువంటి పాత్ర చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఈరోజు ఎంత వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళకి ఒక లైఫ్లో సక్సెస్ అవుతున్నారో అందులో ముఖ్య భాగంగా ఈరోజు పొల్యూషన్ మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా చెట్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చూస్తున్నాం మనం తిరుపతిని గ్రీన్ సిటీగా చేసే విధంగా ఈరోజు ప్రతి ఒక్క యువత కూడా దాంతో పాటు వర్క్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి చెప్పాను. అదేవిధంగా వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు, స్కూల్ దగ్గర కావచ్చు, గ్రౌండ్ దగ్గర కావచ్చు, వాళ్ళ వీధిలో కావచ్చు, యువత అందరూ కూడా ఈ ఒక చెట్లు నాటేటువంటి భాగంలో అందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళ గ్రామానంతా కూడా పచ్చదనాన్ని కూడా నింపే విధంగా కూడా చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా టుడా నుంచి 50,000 చెట్లు జిల్లా మొత్తం కూడా 9 కాన్స్టిట్యున్సీలో కూడా అన్ని స్కూల్స్ అన్ని విలేజ్లో కూడా పిల్లలందరూ. ఈ కార్యక్రమంలో జేసీ గోవిందరావు, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని డిప్యూటీ డీఈఓ సనత్ కుమార్ తెలియజేశారు. పట్టణంలోని సిఎస్ఎం పాఠశాలలో జేవీవి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత నెల రోజులుగా వేసవిలో విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని సిఎస్ఎం హై స్కూల్ నందు జరుగుతున్న ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సు మరియు మ్యాథ్స్ ఈ రోజుతో ముగినున్న సందర్భంగా నెల రోజుల పాటు క్లాసులు నిర్వహించిన టీచర్లను డిప్యూటీ డీఈఓ సనత్ కుమార్ చేతుల మీదుగా సాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. డిప్యూటీ డీఈఓ సనత్ కుమార్ గారు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక వారు ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ మ్యాథ్స్ క్లాసులు నిర్వహించడం చాలా అభినందనీయమని తెలియజేశారు. శిక్షణ ఇవ్వడం అనేది ఈ గూడూరు మండలంలో చాలా అభినందనీయం. అలాగే చాలామంది విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. గ్రామర్ అయితే తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ కానీ, డ్రాయింగ్, ఇలా ఎన్నో అంశాల్లో, మ్యాథ్స్, ఎన్నో అంశాల్లో మీకు మెళకువలు నేర్పించడంలో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంతా కూడా చక్కగా నేర్పించారు మీకు అందరికీ. ఈ సందర్భంగా గూడూరు డివిజన్ విద్యాశాఖ పక్షాన జన విజ్ఞాన వేదిక వారికి అభినందనలు తెలియజేస్తూ, మీకు ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి మీకు విద్యని ఇంకొంచెం ప్రోత్సహిస్తే ఉన్నదానికన్నా మెరుగ్గా బెటర్ అవుతారు, మంచి విద్యార్థులుగా తయారవుతారని జన విజ్ఞానానికి ఆలోచించి ఈ సమ్మర్లో ఇంగ్లీషు మ్యాథ్స్ పెడితే బాగుంటుందని అనుకోవడం జరిగింది. అయితే ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ మాత్రం పెడదామని మేము అనుకున్నాం. మరి ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అంటే మాకు ఎవరు చెప్పాలి ఎవరు అని అనుకున్నప్పుడు మా తమ్ముడు, నా స్నేహితుడు సునీల్, చిన్ననాటి స్నేహితుడు కూడా నాకు, మా తమ్ముడు సునీల్ ముందుకు వచ్చిన దానికి ప్రత్యేకంగా సునీల్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మంచి కార్యక్రమానికి నేను వాళ్ళ ఎవరు లేనప్పుడు పిల్లల్ని అడిగాను, వాళ్ళు చాలా గొప్పగా మీ ఇంటి గురించి చెప్తున్నారు, చాలా సంతోషం వేసింది. సునీల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే నాకు ప్రతిసారి ఏ కార్యక్రమంలో నన్ను సలహా తీసుకుంటుంటాను. ఒకసారి నేను మామూలులో కూర్చున్నప్పుడు అన్నున్నాడు అక్కడ, అన్నట్ల ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ పెడదామని అనుకున్నాను, సునీల్ వస్తున్నాడు అంటే మంచి ప్రోగ్రామ్ అయ్యా, అసలు ఈ సెలవుల్లో మీరు చేయాల్సిన ప్రోగ్రాము, సునీల్ కూడా మంచి మాస్టర్ అని చెప్పాడు. అయితే ఆయన వాలంటరీగా నేను మ్యాథ్స్ చెప్తాను రాజా నువ్వు పెడుతున్నప్పుడు మంచి క్యాంప్ అని చెప్పి నేను అడగకపోయినా కానీ వాడు టైం వెచ్చించి నాకు ఈ మ్యాథ్స్ ఇన్ని రోజులు చెప్పిన దానికి నిజంగా నరేంద్ర. అయితే సునీల్ వచ్చి ఇంగ్లీష్ చెప్తాను అన్నప్పుడు మధ్యలో ఒక మాట చెప్పి. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, రామ్మోహన్, పురుషోత్తం రావు, ఆనంద్, సుబ్బారావు,
పివికే శర్మ, మనోహర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు వివిధ కోర్సుల్లో అత్యుత్తమ విద్యను అందించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు, వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ల ద్వారా టాలెంట్ టెస్టులు నిర్వహించి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం జరుగుతుందని లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు, వైజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు టాలెంట్ టెస్టులు నిర్వహించారు. గూడూరు 2వ పట్టణంలోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు, వైజేపీ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ల సేవా కార్యక్రమాల్లో భాగంగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థులకు ఈ నెల 1 నుండి 5వ తేదీ వరకు టాలెంట్ టెస్టులు నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్టులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఐఐటి, నీట్ మరియు ఒలింపియాడ్ కోర్సులతో పాటు ఉచిత విద్యను లయన్స్ క్లబ్ ద్వారా శ్రీ స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అందించడం జరుగుతుందని క్లబ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. ఈ టాలెంట్ టెస్ట్ అనేది ఐఐటి, నీట్, ఒలింపియాడ్ కోర్సెస్లో ఎవరైతే పేద విద్యార్థులు అందుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళు కూడా ఐఐటి, నీట్ ఇటువంటి కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలని చిన్నప్పటి నుంచి 6వ తరగతి నుంచి వాళ్ళకి ఇటువంటి కోర్సులు అందించాలని మా లయన్స్ క్లబ్ ఒక ఆలోచన మేరకు శ్రీ స్వర్ణాంధ్ర భారతి స్కూల్ నందు యాజమాన్యాన్ని సంప్రదించడం జరిగింది. యాజమాన్యం కూడా ఈ యొక్క పిల్లలకి ఉజ్వల భవిష్యత్తును అందించాలని మా యొక్క లయన్స్ క్లబ్కి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. ఇందులో భాగంగానే ఈ నెల జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ప్రతిరోజు పేద పిల్లలకు టాలెంట్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రతిరోజు కూడా విద్యార్థులు 15 నుంచి 20 మంది వరకు ఇక్కడ టాలెంట్ టెస్ట్ని రాయడం జరిగింది. ఈ టాలెంట్ టెస్ట్లో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్ళకి మా లయన్స్ క్లబ్ తరఫున ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ విలేజెస్లో ఉండే వాళ్ళకి తెలియదు. ఐఐటి కానీ, నీట్ కోర్సెస్ కానీ, ఒలింపియాడ్ కోర్సెస్ కానీ విలేజెస్లో ఉన్న వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసి అవి వాటిలో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళకి లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందించడమే కాకుండా పాఠశాల యాజమాన్యం సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని లయన్స్ క్లబ్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు పూనుకొన్న మన శ్రీను యాదవ్ గారికి, నెక్స్ట్ అదర్ పర్సన్ ఇంకొక వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ 6వ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు సరిగా నిర్వహించి వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేస్తే అతిథిగా ప్రతిభ కనబరిచిన వాళ్ళకి ఉచిత విద్య ఇప్పిస్తాం. ఇప్పుడు ఐఐటి చదవాలన్నా, తర్వాత ఒలింపియాడ్ చదవాలన్నా, తర్వాత వేరే కోర్సులు చదవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. పేద విద్యార్థులకి ప్రభుత్వ సహకారాలు లేవు, కానీ వాళ్ళు ఇచ్చే ఎంబర్స్మెంట్ కూడా కరిగి పట్టలేదు. ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగించుకునేసి మనం దీనికి మెయిన్గా శ్రీనివాస యాదవ్ గారు మరి శివ గారు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమంలో వైజేపీ టౌన్ క్లబ్ల ప్రెసిడెంట్లు బి సుధాకర్, ఎం శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి పి గోపీనాథ్ రెడ్డి, ట్రెజరర్ ప్రసాద్, సభ్యులు రాజేంద్ర ప్రసాద్, ఇంతియాజ్, హరికృష్ణ, కావేరి తదితరులు పాల్గొన్నారు. వాకాడు మండలం గద్దలమిట్ట గిరిజన కాలనీలో శుక్రవారం ఎంఈరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం జరిగింది. బాలిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అస్థాలమిక్ అధికారి రమణ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఉచితంగా కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంవీరావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి, సుధారాణి, ఏఎన్ఎం నాగమణి, ఆశా వాలంటీర్ సుధా తదితరులు పాల్గొన్నారు. లీలా కృష్ణమోహన్ గారు ఈ యొక్క కంటి వైద్య శిబిరానికి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఎంవీరావు ఫౌండేషన్ తరఫున ఇక్కడ తగిన ఏర్పాట్లు అయితేనే మరియు ఇక్కడికి వచ్చినటువంటి కంటి పరీక్ష చేయించుకునే వచ్చినటువంటి పేద ప్రజలకి పౌష్టిక ఆహారాన్ని, పళ్ళు ఉచితంగా ఈరోజు అందించడానికి వారు ముందుకొచ్చారు. వారి యొక్క సహాయ సహకారానికి మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మొదటగా మారుమూల ప్రాంతమైనటువంటి పేద ప్రజలు నివసించే
గిరిజన కాలనీలో పెట్టడం దానికి ఎంవీరావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవం ఈ బాలిడిపాలెం పిఎస్సి కంటి వైద్య నిపుణులు డాక్టర్ రమణ గారి నేతృత్వంలో ఈ నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడ ఉండే గిరిజనులకు అన్ని వర్గాల వారికి ఈ నేత్ర సమస్యల గురించి తెలియజేసి వాటిపై అవగాహన కల్పించి అనంతరం ఈ శుక్లాలు ఇవి ఉంటే ఉచితంగా ఆపరేషన్లు, అదేవిధంగా కంటి అద్దాలు ఉంటే నేరుగా కోర్టులో కంటి వైద్య. సైదాపురంలోని శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని విరివిగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీష నాయుడు, రంగవల్లి వ్యవహరించారు. గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ్ బంగారం ధర 14,703 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,17,624 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,48,600 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 271 రూపాయలు 30 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు పట్టణానికి మంచి పేరుతో పాటు గుర్తింపును తీసుకురావాలి. గోవాలో జరిగిన జాతీయ స్థాయి భరతనాట్య పోటీలో బహుమతులు పొందిన పిండి సుహర్షిని ప్రజ్ఞాలను సత్కరించి అభినందించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా పూర్తి స్థాయిలో టీడీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదు. గూడూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన వెన్నుపోటుకు 2 సంవత్సరాల కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. మొక్కలు నాటడమే కాదు వాటి పరిరక్షణ చూడాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేణిగుంటలో మొక్కలు నాటి మాట్లాడిన కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. పేద విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించి వారికి ఉచిత విద్యను అందిస్తాం. గూడూరు 2వ పట్టణంలోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాలలో పేద విద్యార్థులకు టాలెంట్ టెస్టులు నిర్వహించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.